హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈరోజు మన ప్రోడక్ట్ వచ్చేసరికి సిబి ప్లస్ నుంచి ఒక 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డి వైర్లెస్ సీసీ కెమెరా అయితే అన్బాక్స్ చేద్దాం. గాయ్స్, ఇది రీసెంట్ గా ప్రసాద్ అన్న వాళ్ళ టెక్ న్యూస్ లో బడ్జెట్ లో వస్తుందని చెప్పేసి రికమెండ్ చేశాడు అనమాట. సో బడ్జెట్ లో వస్తుంది కదా, ఆర్డర్ చేసి చూద్దాం అని చెప్పేసి నేనైతే పర్చేస్ చేయడం అయితే జరిగింది. దీని ప్రైస్ వచ్చేసరికి 945 రూపీస్ అయితే పడింది అనమాట. ఆ ప్రైస్ రేంజ్ లో దీని క్వాలిటీ ఎలా ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ బాక్స్ అన్బాక్స్ చేద్దాం. మీకు ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 2300 అయితే బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. అలాగే యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అన్ని ఇచ్చారు. రొటీన్ గా ఉండే ఇవన్నీ తీసేద్దాం. ఇంకా బాక్స్ అన్బాక్స్ చేసిన తర్వాత మనకి మొత్తం బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే ఇది. ఫస్ట్ కెమెరా ఒకటి ఇచ్చారు, అలాగే ఒక టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే వాల్ మౌంట్ చేసుకోవడానికి ఒక మౌంట్ చిన్న ప్లాస్టిక్ పీస్ అయితే ఇచ్చారు. అలాగే మౌంట్ చేయడానికి 2 స్క్రూస్ అయితే ఇచ్చారు అనమాట. మనం డ్రిల్ హోల్ చేసుకుని ఎక్కడైతే వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ బిగించుకోవడానికి ఈ 2. అలాగే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక డీసీ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి 5 వోల్ట్ 1 ఆంపియర్ అంటే 5 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మనకి మొబైల్ ఛార్జర్, పాత ఛార్జర్ ఉండే కదా ఆ టైప్ అనమాట. కెమెరా సంగతి చూస్తే కెమెరా వచ్చేసరికి ఫ్రంట్ 2 మెగాపిక్సెల్ లెన్స్ అయితే చూడొచ్చు. అలాగే ఇన్ఫ్రారెడ్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక సెన్సార్ కూడా ఇచ్చారు, లైటింగ్ సెన్సార్, డే కి నైట్ కి తెలుసుకోవడానికి అనమాట, సెన్స్ చేయడానికి. అలాగే పైన వచ్చేసరికి మైక్రోఫోన్ హోల్ అయితే చూడొచ్చు. అలాగే ఈ కెమెరాని కిందకి రొటేట్ చేస్తే ఒక రీసెట్ బటన్, అలాగే ఒక SD కార్డ్ వేసుకోవడానికి స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కింద సిబి ప్లస్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అలాగే ఒక టైప్ సి పోర్ట్ అయితే చూడొచ్చు అనమాట. ఇంకా బాటమ్ లో వచ్చేసరికి రబ్బర్ బ్యాడ్స్ అయితే ఇచ్చారు. మనం టేబుల్ మీద పెట్టుకుంటే కనుక మనకి జరగకుండా. అలా కాదని వాల్ మౌంట్ చేయాలనుకుంటే ఏదైతే వీళ్ళు ప్లాస్టిక్ చిన్న పీస్ అయితే ఇచ్చారో దీన్ని ఫస్ట్ గోడకు బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఇలా పెట్టి ఇలా రొటేట్ చేసాం అనుకోండి, ఇంకా దీన్ని పట్టుకొని ఉంటుంది కెమెరా. ఈ 2 హోల్స్ లో స్క్రూస్ పెట్టి బిగించేసుకోవాలన్నమాట. బిగించుకుంటే మనకి ఇలా ఉంటుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక స్పీకర్ అయితే ఉందన్నమాట. దీని నుంచి మనం ఫోన్ ద్వారా యాప్ ద్వారా మాట్లాడితే అవతల పక్క వాళ్ళకి కెమెరా ఎక్కడైతే ఉందో అక్కడ వినిపిస్తుంది అనమాట. సో కొంచెం మనం దొంగలై పడినప్పుడు మనం మాట్లాడి బెదిరించడానికి కూడా ఉంటుంది. అలాగే పిల్లల్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడానికి కూడా పనిచేస్తుంది అనమాట. ఇది పైకి కిందకి ఇలా రొటేట్ అవుతుంది కదా, అలాగే 360 డిగ్రీస్ యాంగిల్లో కూడా రొటేట్ అవుతుంది. మనకి ఎటు కావాలంటే అటు మనం యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో నైట్ కూడా కలర్ విజన్ అయితే ఉంటుందని మన అమెజాన్ లో చూపించాడు. సో నేను మొత్తం కంప్లీట్ గా చెక్ చేస్తాను, కొన్ని రోజులు యూస్ చేస్తాను, దాన్ని బట్టి నేను అప్డేట్ చేస్తాను. ఈ కెమెరాకి సంబంధించి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఈజీ లివ్ అని చెప్పేసి ప్లే స్టోర్ లో లభిస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన కానీ మన మొబైల్ నెంబర్ ఓటీపీ అడుగుతుంది అనమాట. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఇవ్వగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తుంది. ఆ రెడ్ డాట్ ద్వారా కెమెరా తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టండి అని చెప్పేసి అది ఇచ్చిన తర్వాత పర్మిషన్స్ అన్ని ఇవ్వాలి. వైఫై బ్లూటూత్ పర్మిషన్ ఇవ్వగానే యాడ్ డివైస్ అని అడుగుతుంది. యాడ్ డివైస్ మీద క్లిక్ చేయగానే మనది వైఫై కెమెరానా సిమ్ కెమెరానా అడుగుతుంది. వైఫై కెమెరా కాబట్టి సెలెక్ట్ చేయగానే మనకి నెట్వర్క్ ద్వారా అది కనెక్ట్ అవుతుంది అనమాట. కింద మన మోడల్ నెంబర్ చూపించగానే యాడ్ డివైస్ కొట్టగానే కెమెరాకి ఏదైతే వైఫై కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వైఫై ఐడి అండ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి డివైస్ తో ఆ వైఫై అది డివైస్ పేరు అయిపోతుంది అనమాట. తర్వాత డివైస్ నేమ్ ఏమి ఇవ్వాలి అనేది ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ వీకే అని పెట్టాను. ఒక 1 మినిట్ అలా టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత డివైస్ అయితే యాడ్ అయిపోతుంది. ఆ యాప్ ఇంటర్ఫేస్ లో వచ్చేసరికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ప్లే బ్యాక్ అనేది మనకి ఏదైతే వీడియో ఫుటేజ్ ఉంటుందో అది రికార్డ్ అయిందంతా మనం ప్రీవియస్ వీడియో అంతా చూసుకోవడానికి ప్లే బ్యాక్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. అలాగే తర్వాత సైరన్ అంటే మనకి ఎవరైనా దొంగలు గానీ ఏమన్నా వస్తే కనుక పోలీస్ సైరన్ లాగా అది బటన్ క్లిక్ చేస్తే ఆ స్పీకర్ లోని సౌండ్ అయితే వస్తుంది. తర్వాత మైక్ సింబల్ వచ్చేసరికి కెమెరా ద్వారా ఏదైనా ఫోన్ కాల్ లా మాట్లాడాలి, వాళ్ళ మాట మనం వినాలి, మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి అన్నప్పుడు మనకి మైక్ సింబల్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఇంకో ఆప్షన్ వచ్చేసరికి మోషన్ డిటెక్షన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎవరన్నా కెమెరా ముందు నుంచి వెళ్తే అది డిటెక్ట్ చేసి హైలైట్ చేసి రికార్డింగ్ లో అలా సేవ్ చేసి ఉంచుతుంది అనమాట. అలాగే మోషన్ ట్రాకింగ్ ఒకటి. మోషన్ ట్రాకింగ్ అంటే మనకి మనిషి కదిలో ఎటు వెళ్తే అటు కెమెరా అయితే రొటేట్ అవుతా ఉంటుంది అనమాట. ఇది ఒకటి. తర్వాత క్యాలిబ్రేషన్ అంటే కెమెరా యాంగిల్స్ ని క్యాలిబ్రేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత కింద పెట్రోల్ అని ఉంటుంది. ఇది వచ్చేసరికి కెమెరా ఒక చోటన స్టేబుల్ గా ఉండకుండా అటు ఇటు రొటేట్ అవుతానే ఉంటుంది అనమాట. అంటే 360 డిగ్రీస్ లో మనకి కెమెరా రొటేట్ అవుతా వీడియో రికార్డ్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ అనేది కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి కలర్ లో నైట్ విజన్ కావాలా, బ్లాక్ అండ్ వైట్ లో కావాలా, కొంచెం నైట్ విజన్ సెట్టింగ్స్ అన్ని చేయడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గ్యాలరీ, మనం ఏమైనా ఫొటోస్ ఏమన్నా తీస్తే కనుక గ్యాలరీ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇది.
గాయస్ ప్రెజెంట్ అయితే ఇది మా షాప్లో ఇలా ఫిక్స్ చేసాం అనమాట. ఇప్పుడు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది అనేది మీకు ఫుటేజ్ అంతా చూపిస్తాను. గాయస్ ఇప్పుడైతే మన కెమెరాలో వచ్చేసరికి ప్లే బ్యాక్ అయితే చూద్దాం మనకి ఎంతవరకు రికార్డ్ అయింది ఏంటి అనేది. ఈ కెమెరాలో మెయిన్ మైనస్ ఏంటంటే వైఫై లేకపోతే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. 12 hours కి ఒకసారి ఆగిపోతుంది. మళ్ళీ నేను మొబైల్ ద్వారా కనెక్ట్ చేశాను, అక్కడ హాట్స్పాట్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటేనే వస్తుంది అనమాట. ఇంకా నైట్ విజన్ కి వచ్చేసరికి మీకు కలర్ నైట్ విజన్ అయితే ఉంది. క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ఓవర్ లైట్ వల్ల అక్కడ కెమెరా ఉందనేది తెలిసిపోతుంది అనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. జస్ట్ నా కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను కెమెరా లైటింగ్ ఎంత పడుతుంది అనేది. ఒక 2 watt లైటింగ్ అయితే వస్తుంది అనమాట. మనకి రూమ్ అయితే కనిపిస్తుంది, ఆ లైటింగ్ లో అక్కడ కెమెరా ఉందనేది దొంగల ఊరికి ఐడెంటిఫై అవుతుంది. అదొకటి డేటా ఇంకా కెమెరాలో స్టోర్ అవుతుంది కాబట్టి ఎవరైనా కెమెరా పట్టుకెళ్ళిపోతే కనుక మనం చేయడానికి ఏమి ఉండదు, దాంట్లో బ్యాకప్ చేయడానికి ఉండదు. మనకి వైఫై కనెక్ట్ చేసి ఉన్నప్పుడే మనకి ట్రాక్షన్ కంట్రోల్ గానీ మోషన్ డిటెక్షన్ గానీ ఇవన్నీ మనకి డిటెక్ట్ అయ్యి మనకి మొబైల్ కి అయితే మెసేజ్ వస్తుంది. నెట్ లేకపోతే ఇవేం రాదు. అలాగే కరెంట్ పోయినా సరే కెమెరా వర్క్ అవ్వదు అనమాట. మనం పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకొని దాని నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు. రికార్డ్ అయిన డేటాలో టైమ్ అండ్ డేట్ కూడా పైన కార్నర్ లో అయితే సేవ్ అవుతుంది. వీడియో ఫుటేజ్ అయితే క్వాలిటీ వైజ్ పర్వాలేదు అనిపించింది అనమాట. డే మొత్తం రికార్డ్ అయితే మనం మార్నింగ్ హాట్స్పాట్ ఆన్ చేసి మనం కనెక్ట్ చేసుకుంటే కెమెరా యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని చూస్తే ఆ రోజు రికార్డ్ అవుద్ది. నైట్ 12 దాకా రికార్డ్ అవుతుంది. తర్వాత మళ్ళీ నైట్ 12 తర్వాత మళ్ళీ కెమెరా డేటా అయితే రికార్డ్ చేయడం అయితే ఆగిపోతుంది. ఈ ఫుటేజ్ అంతా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలంటే ప్లేబ్యాక్ కిందే మనం ఎక్కడైతే ఫుటేజ్ చూస్తున్నామో అక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెంటనే డౌన్లోడ్ అయితే అవ్వదు అనమాట. ఎందుకంటే అది వైఫై ద్వారా ప్రాసెస్ చేసుకొని తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఈ డౌన్లోడ్ అవ్వడానికి కూడా ఫైల్ చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇంకా ఆడియో వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఇప్పుడు ఫుటేజ్ చూపిస్తాను చూడండి. గాయస్ ఓవరాల్ గా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.